వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కడప జిల్లా పులివెందులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వివేక హత్య కేసులో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పులివెందులో ఏకకాలంలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోనూ 2 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతుండటంతో పులివెందుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈడీ అధికారులకు భద్రత కల్పించేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం ఒక్కసారిగా ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నటువంటి అటు సిబిఐ మరోపక్క ఈడీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక్కసారి పులివెందుల్లో కూడా ప్రత్యక్షమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా ఏకకాలంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక హైదరాబాదు ఇటు పులివెందుల నియోజకవర్గంలో చూసుకుంటే దాదాపుగా 6 చోట్ల కూడా పూర్తిస్థాయిలో కూడా ఈడీ అధికారులు కూడా తనిఖీలు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఉదయం 5 గంటల ప్రాంతంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ ఇంటికి చేరుకుంటేనే ఒక్కసారిగా అక్కడ పనిచేసినటువంటి ఎవరైతే పని మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లను కూడా ఈడీ అధికారులు అయితే కనుక స్వాధీనం చేసుకున్నారో. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు ముందు దాదాపుగా ఏదైతే 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఎవరికెవరికి వెళ్ళాయనే దానిపైన కూడా ఈడీ అధికారులు అయితే కనుక దీనిపైన అయితే కనుక పూర్తిస్థాయిలో ఆరాధిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈడీ అధికారులు ఒక పక్క సోదాలు నిర్వహిస్తుంటే కనుక మరోపక్క పెద్ద ఎత్తున కూడా అవినాష్ రెడ్డి ఇంటికి కార్యకర్తలు అభిమానులు అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈడీ అధికారులకు భద్రత కల్పించాలనే నేపథ్యంలో కూడా ఇప్పటికే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మరోపక్క మనం చూసుకోవచ్చు ఏదైతే సిఆర్పీఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఎవరిని అనుమతి లేని లోపలికి పంపించకుండా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకోవచ్చు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కావచ్చు, అలాగే దస్తగిరి రెడ్డి కావచ్చు, అలాగే సునీల్ యాదవ్ కావచ్చు, సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరిలో కూడా ఈడీ అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా భారీగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ కేసు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం ఏదుందో ఆ వ్యవహారాన్ని టార్గెట్ చేసి ఇవాళ అయితే కనుక ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు ఇప్పటికే ఏదైతే కడప అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి హైదరాబాద్ ఇల్లు కావచ్చు, మరోపక్క ఆఫీసు తదితర మరోపక్క ఇక్కడ కడపలో ఆయన ఇంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు దాదాపుగా ఏదైతే లావాదేవీలు జరిగాయో దాని తర్వాత నుంచి కూడా ఎవరెవరికి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్సాక్షన్ జరిగాయన్న కోణాల్లో కూడా ఈడీ అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇప్పటికే మనం చూసుకోవచ్చు. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, అలాగే కొన్ని దాదాపుగా ఏదైతే అవినాష్ రెడ్డి ఇంట్లో నుంచి కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా మనం చూసుకోవచ్చు 3 గంటల పాటు కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇవి పూర్తిగా దాదాపుగా ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కనుక ఇలాగే కొనసాగుతాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఈడీ అధికారులకు ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సోదాల్లో దాదాపు మనం చూసుకుంటే కనుక ఈ ఈడీకి సంబంధించినటువంటి 5 మంది అధికారులు రావడం జరిగింది. మరో సివిల్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా 3 అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. వైసీపీ శ్రేణుల్లో కూడా పూర్తిస్థాయిలో ఇన్ని రోజుల పాటు గమ్మునున్నటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ రోజు ఒక్కసారిగా ఇలా సోదాలు నిర్వహించడం నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం అయితే హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే కనుక పెద్ద ఎత్తున జరిగే పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.